డాన్స్ వద్దు 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 అని లీగలిస్టిక్ గా మాట్లాడుతున్నారు. ఆత్మవశులమై డాన్స్ చేయడం కూడా తప్పేనా అని మీరు అడగొచ్చు. దాన్ని నా ఒపీనియన్ కాదు గానీ వాక్యంలో ఉన్న కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన యోహాను గారు నేను ఆత్మవశుడనై ఉండగా అని చెప్పి 17వ వచనంలో నేను చచ్చిన వాని వల్ల పడ్డాను అని చెప్తాడు. అంటే అక్కడ శరీరం పాజ్ అయిపోయింది. 2 కొరింథీ 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 5వ వచనాల వరకు చూస్తే పౌలు గారు తన ఆత్మానుభవాల గురించి చెప్తూ నేను 3వ ఆకాశంకి వెళ్ళాను, శరీరముతో వెళ్ళాను, శరీరం లేక వెళ్ళాను నాకు తెలియదు అంటాడు. ఇక్కడ కూడా శరీరం పాజ్ అయిపోయింది. ఈ 2 విషయాలు డైరెక్ట్ రిఫరెన్సెస్. ఆత్మవశులమైనప్పుడు శరీరం యాక్టివ్ గా ఉండదు, శరీరం చచ్చిన స్థితిలోనికి అసలు శరీరం ఉందా లేదా అన్న విషయం తెలుస్తుంది. ఇది ఎలాగా వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలంటే నూతన నిబంధనలో మన దేహం దేవాలయంగా మార్చబడిన తర్వాత గలతీలు 5:17 ప్రకారం శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి శరీరాన్ని లయపరిస్తేనే ఆత్మక్రియలు యాక్టివేట్ అవుతాయని మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఆత్మవశులమై ఆత్మీయ క్రియలు జరగాలంటే మన శరీరం పాజ్ అయిపోవాలా అనేది ఇక్కడ వరకు అర్థమైంది. దీని తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో గాని, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టిఫెను ఆత్మవశులైనప్పుడు గాని, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియస్ గారు ఆత్మచేత నింపబడినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా శరీర క్రియ అంటే డాన్స్ గాని, చప్పట్లు గాని, ఆనందం గాని కనబడదు గాని భాషలు, స్వార్థ ప్రకటించబడడం, రక్షణ కార్యం జరగడం, ఆశ్చర్య కార్యాలు జరగడం, సంఘ స్థాపన, విస్తరణ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే ఈ ఓవరాల్ గా కంప్లీట్ గా ఆత్మచేత టేక్ ఓవర్ అయినప్పుడు శరీరం చచ్చిన స్థితిలోనే ఉంటది. మూమెంట్ గానీ, డాన్స్ గానీ, ఒక స్టెప్ గానీ 100% పాసిబిలిటీయే లేదు. కానీ ప్రాక్టికల్ గా కొన్నిసార్లు ఆత్మచేత నింపబడతాము దేవుని కృపలో, కానీ మన సరౌండింగ్స్ యొక్క అవేర్నెస్ ఉంటది. మనం ఎక్కడున్నాం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్ యాక్టివ్ గా ఉండి ఆ యొక్క ఆత్మలో పొందుకున్న ఆనందము చేత శరీరం మూమెంట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆత్మానుభవంలోనికి వచ్చారు, కానీ శరీరం కొంచెం యాక్టివ్ గానే ఉంది కాబట్టి కొన్ని మూమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అలాంటి మూమెంట్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి, ఆత్మ కంట్రోల్లో ఉంటాయి. ఎలాగైతే ప్రవక్తల కంట్రోల్లో ఉంటుందో శరీరం కూడా కంట్రోల్లో ఉండి బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దీన్ని కూడా ప్రమోట్ చేయాలా వద్దా అనేది క్వశ్చన్. దీనికి మనకు 1 కొరింథీ 10వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు అన్ని చేయడానికి స్వాతంత్రం ఉన్నాయి కానీ అన్ని చేయదగినవి కాదు, అన్ని క్షేమాభివృద్ధి కలగజేయమని మనకు కన్క్లూజన్ ఇచ్చారు. అంటే ఏదైనా ఒక విషయం కాంట్రవర్సీ అయ్యి సంఘములో గలిబిలి లేపి సంఘ విస్తరణను, ఆత్మల రక్షణను అడ్డుకొని లోకములో సంఘానికి అవమానం తెస్తుంది అంటే అలాంటి విషయాలు చేయడానికి మనకు మంచిగా అనిపించినా అలాంటివి చెయ్యొద్దు అన్న ఆజ్ఞ మన ఎక్కడికి లేకపోయినా మనము దేవుని రాజ్యాన్ని ప్రేమించి దేవుని రాజ్య క్షేమాభివృద్ధిని కోరుకునే వారిలాగా అలాంటి విషయాలు చేయకపోవడమే మంచిదని పౌలు గారు చెప్పారు. కాబట్టి ఇందులో గ్రేట్ మెచ్యూరిటీ అండ్ విజ్డమ్ ఉంది. ఆ విజ్డమ్ తో నువ్వు నేను బ్యాలెన్స్ అని ఎగిరితే సరిపోదు, లోకమంతా బ్యాలెన్స్ లేనుండి మొత్తం నాశనం పట్టిస్తున్నారు. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం ద్వారానే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందని 1 కొరింథీ 10:23లో మనం కన్క్లూడ్ చేసుకోవచ్చు. హోప్ యు గాట్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.